I am Dr. Rajlakshmi Dupuganti, consultant neurosurgeon from EVR Super Specialty Hospital. So, ఈరోజు నేను చెప్పబోయే ఒక బ్రీఫ్ టాపిక్ స్కార్ ఎపిలెప్సీ. స్కార్ ఎపిలెప్సీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కార్? స్కార్ అంటే మన చర్మం మీద దెబ్బ తగిలినప్పుడు లేదా కుట్లు వేసినప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్లో దెబ్బ తగిలినప్పుడు ఆ చర్మం మీద వచ్చేటువంటి మచ్చకి స్కార్ అంటాం. సో అలాగే మనకి బ్రెయిన్లో కూడా స్కార్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్లయోసిస్. సో మనకి బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు ఐదర్ ఇంజురీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దెబ్బ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, కార్టికల్ ఇన్ఫాక్ట్స్ కానివ్వండి జరిగినప్పుడు ఈ రెండింటి ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఏరియా చనిపోయినప్పుడు దట్ ప్రొడ్యూసెస్ ఎ స్కార్. దట్ ఈస్ కాల్డ్ గ్లయోటిక్ టిష్యూ. ఈ గ్లయోటిక్ టిష్యూ నుండి సీజర్ పొటెన్షియల్ అంటే ఫిట్స్ వచ్చే పొటెన్షియాలిటీ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ స్కార్ ఎపిలెప్సీ. అంటే ఇది ఎంత వస్తుంది అని అడుగుతారు చాలామంది. ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం తలకి దెబ్బ తగిలిందమ్మా, 15 ఏళ్ళ క్రితం సిటీ స్కాన్ చేయించుకున్నాం, 3 రోజులు అడ్మిషన్ అయ్యాం, ట్రీట్మెంట్ తీసుకున్నాం, వచ్చేసాం, 6 నెలలు వాడేసాం, బాగున్నాం. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి కంటిన్యూస్గా 15 ఎపిసోడ్స్. పేషెంట్ చూస్తే అన్కాన్షియస్గా పడున్నారు. ఏంట్రా అని చూసి సిటీ స్కాన్ చేస్తే వీ గెట్ ద హోల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా. ఆ పాత స్కార్ ఎపిసోడ్స్ నుండి యు ఆర్ గెటింగ్ సీజర్స్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, ఒక 7 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చినప్పుడు అసలు ఫిట్స్ అనేది రాలేదు. ఇప్పుడు 10 years తర్వాత స్ట్రోక్ వచ్చింది. అసలు ఇది పాసిబుల్? స్ట్రోక్ వచ్చి తగ్గిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది అంటున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చర్మం మీద దెబ్బ తగిలితే ఎలాగోతే మనకు మచ్చ జీవితాంతం ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. అది చూసిన ప్రతిసారి మనకి దెబ్బ తగిలింది అని తెలుస్తుంది కదా. అలాగే బ్రెయిన్లో కూడా ఒకసారి కార్టికల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫాక్ట్ అంటే ఆ బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అయినాక అయితే స్ట్రోక్ వల్ల కానివ్వండి, లేదంటే కనుక దెబ్బ వల్ల కానివ్వండి, ఆ పర్టికులర్ ఏరియాలో స్కార్ ఉంటుంది విచ్ ఇస్ గ్లయోసిస్. అక్కడ నుండి సీజర్స్ వస్తాయి. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సీజర్స్ ఇన్ దీస్ సార్ట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ దిస్ ఇస్ నథింగ్ న్యూ. అంటే ఇదేం కొత్త విషయం ఏమి కాదు. బట్ పేషెంట్స్ డజంట్ నో దిస్ ఇన్ఫర్మేషన్. సో అందరు సర్ప్రైజ్గా అడుగుతాను. థ్యాంక్ యూ.